వచ్చింది కొద్ది కాలమే అంటే మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే వచ్చిన వెంటనే టికెట్ వచ్చింది, ఎమ్మెల్యే అంటే అయిపోయారు. ఎప్పుడు వచ్చినాం అనేది ముఖ్యం కాదు. ప్రజల గుండెలు గెలుచుకున్నామా లేమా, ప్రజలకు ఒక నాయకుడి మీద నమ్మకం కల్పించినామా లేమా, రాజకీయాల మీద ఒక ధైర్యం కల్పించడం అనేది ముఖ్యం. రాకేష్ రెడ్డి గెలుపా లేకపోతే ఇది జీవన్ రెడ్డి ఓటమియా ఎట్లా అని చూస్తారు మీరు? ఇది ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరి విజయం ఇది. ఓకే, కానీ అంటే ఇది జీవన్ రెడ్డి మీద కోపంతో రాకేష్ రెడ్డి గెలిచిండు కానీ లేకపోతే బీజేపీ మీద అంత లేదు, లేదా రాకేష్ రెడ్డి మీద అంత లేదు అనేటువంటి వాళ్ళకి ఏం సంబంధం? ఇప్పుడు రకరకాల కారణాలండి. ఇప్పుడు అట్లా అనుకుంటే నాకు మొత్తం 150,000 కోపం ఉంటే మరి 640,000 ఓట్లు కూడా నాకే ఇవ్వడాలి కదా. ఓకే, అదే కాంగ్రెస్ మీద అనేది కాదండి, అది భారతీయ జనతా పార్టీ మీద నమ్మకము. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం బలంగా దృఢంగా ఉన్నది. నా గొంతును కానీ, నన్ను కానీ, నా బ్యాక్గ్రౌండ్ కానీ, నేను చేసే సామాజిక సేవ కార్యక్రమాలు కానీ నమ్మారు ప్రజలు. ప్రజలు నమ్మారు కాబట్టి వాళ్ళు గెలిపించారు. ఈరోజు ఇప్పుడు వాళ్ళ రుణం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వచ్చి గెలిచి ఎమ్మెల్యేగా ఉండి ప్రతిపక్షంలో ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, బాధ లేదు? ప్రతి నాయకుడు ముందు అసలు అధికారం ఉండకూడదు. ఓకే, ప్రతి నాయకుడు ముందు ఇది ఒకసారి తెలంగాణ వ్యాప్తంగా తెలుసుకోండి. ఫస్ట్ ప్రతిపక్షంలో ఉంటేనే మీ ప్రతిభ బయటకు వస్తుంది. ప్రజా సమస్యల మీద ఎలా గలవిప్పుతారు, ప్రజలు ఏ పరిస్థితి ఉన్నారు. నేను చాలా సందర్భాలు చెప్తున్నాను. దిక్కులేని తెలంగాణ ఒకవైపు, బలిసినోడి తెలంగాణ ఒకవైపు అయింది. నేనున్నది మొత్తం దిక్కులేనుడి తెలంగాణలో ఒక అమాయకుల తెలంగాణ వైపు పోరాడతాను. ధనవంతుల వైపు ఎప్పటికి పోరాడను. ధనమున్నోడి గురించి ఎప్పుడు మాట్లాడాను.